సంక్రాంతికి పతంగి ఎగరేయండి, పండగ చేసుకోండి, కానీ చైనా మాంద్య మాత్రం వాడకండి. అవి ప్రాణాలు తీస్తున్నాయి. కరీంనగర్లో ఓ కాకి చైనా మాంజాకు చిక్కి విలువల్లాడింది. దాన్ని చూసి మిగతా కాకులు సైతం అల్లాడిపోయాయి. పొద్దు పొద్దున్నే కాకి గోల స్థానికులు భరించలేకపోయారు. కాకులన్నీ చేరి ఎందుకు ఇంతలా గోల చేస్తున్నాయని పరిశీలిస్తే ఓ కాకి చైనా మాంద్యాలో చిక్కుకుపోయింది. దాన్ని విడిపించేందుకు స్థానికులు గట్టి ప్రయత్నమే చేశారు. ట్రాఫిక్ పోలీసుల సాయంతో ఓ ఆర్టీసీ బస్సును ఆపారు. దానిపైకెక్కి పొడవాటి కర్ర సాయంతో చైనా మాంద్యాను కట్ చేయగలిగారు. ఆ బాధిత కాకి కింద పడింది, కానీ పైకి ఎగరేయలేకపోయింది. ఎందుకంటే దాని రెక్కల్ని చైనా మాంద్య చుట్టిపడేస్తుంది. దీంతో అతి కష్టం మీద కాకిని పట్టుకున్న స్థానికులు మిగతా కాకులు వారిపై దాడి చేయకుండా జాగ్రత్త పడ్డారు. ఆ కాకికి చుట్టుకున్న చైనా మాంద్యాను తప్పించారు. ఈ కాకి విషయం తెలుసుకున్న ఓ పక్షి ప్రేమికుడు అక్కడికి వచ్చాడు. ఆయనకు స్థానికులు కాకిని అప్పగించారు. ఆయన మొత్తం పరిశీలించి ఇబ్బంది ఏమీ లేదని దాన్ని వదిలేశారు. మొత్తానికి ఆ కాకి బతుకు జీవుడానుకుంటూ ఎగిరిపోయింది. చూసారుగా, చైనా మాంజా తెచ్చిన చిక్కులు కాకులే కాదు, పావురాలు వంటి సున్నిత పక్షులు సైతం చైనా మాంజాకు చిక్కుకుంటున్నాయి. అంతెందుకు మనుషులు ప్రాణాలు పోయిన సందర్భాలు ఉన్నాయి. అందుకే చైనా మాంద్య వాడకంపై నిషేధం విధించారు. అమ్మితే అరెస్టు తప్పదని వార్నింగ్ ఇస్తున్నా మార్కెట్లో వాటి వాటా మాత్రం తగ్గడం లేదు.